జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తూ రాష్ట్రంలో విధ్వంసకరమైన పరిపాలన జరుగుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది, హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా లోకేష్ తొత్తుల్లా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూస్తారు? నిజంగానే విధ్వంసకర పాలన జరుగుతుందా రాష్ట్రంలో అంటే మీరేం చెప్తారు? వారికి ఇప్పుడు ఏంటంటే కూటమి పార్టీ మీద బురద జరగడం తప్ప రెండో పని లేదు. కారణం ఏంటంటే ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలని హామీ ఇచ్చిన పథకాలన్నీ కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా వీరికి ప్రజలతో దగ్గరగా ఉంటున్నారని భయపడుతున్నారండి. వారికి వేరే ఆధారం లేదు. ఇప్పుడు ప్రజల్లోకి ఏ విషయంతో మేము వెళ్ళాలి, మేము ప్రజల దగ్గర మద్దతు ఎలా పొందాలనే దానికి అది కారణం లేదు. ఈరోజు లేక వాళ్ళు ఏదోలాగా దీన్ని విధ్వంసం చేయాలి, అది చెయ్యాలి అనే ఉద్దేశంతో చాలామంది కుట్రలు పన్ని సోషల్ మీడియాను వాడుకొని బయట మన స్టేట్కి సంబంధం లేని వ్యక్తులను వాడుకొని వారందరినీ కూడా పార్టీ మీద బలోపేతంగా దాడులు చేయాలని ప్రేరేపిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే జనాలను భయభ్రాంతులు చేయాలి చేసి ఏదోలాగా ఈ కూటమి పార్టీలో ఉన్నటువంటి ఈ జనసేనని, ఈ బీజేపీని, టీడీపీని విడదీయాలన్న ఉద్దేశంతో చేస్తున్న కుట్రలు తప్ప ఇంకేమీ లేదు. కానీ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు ప్రజల సంక్షేమం పథకాలతో పాటు సురక్షితంగా రాష్ట్రాన్ని చరిత్రలో ఒక భాగంగా ఆంధ్ర రాష్ట్రం పేరు ప్రఖ్యాతులు పొందుతుంది అంటే కూటమి పార్టీలో ఉన్న డిసిప్లైన్, క్రమశిక్షణ. ఇది ఎవరికారు కూడా ఇది నాది, నా రాష్ట్రం అని సొంతంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే బీజేపీ మోడీ గారు సహాయ సహకారాలతో చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, అభివృద్ధి కానీ ఈరోజు ప్రపంచ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం గుర్తింపు వచ్చింది. అలాగే ఈ గుర్తింపుకు తగ్గట్టే రేపు రాబోయే పుష్కరాలను కూడా చరిత్రలో నిలబడే స్థాయికి తీసుకెళ్లాలని ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు, ఆంధ్ర రాష్ట్రం వైపు చూడాలని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో వీళ్ళు ఏదోలాగా ఈ కూటమి పార్టీకి పేరు రాకూడదు, కూటమి పార్టీ పతనం అయిపోవాలని ఉద్దేశంతో ఉన్నారు. వారు పతనం అయిపోవాలని కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈరోజు జైలు పాలు అయిపోతున్నారు. మీ అందరూ చూస్తున్నారు. ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదో చేస్తున్నారు. వారు అందరూ కూడా ఈరోజు కటకటల పాలు అయిపోయారు. దాని మీద ప్రజలు చూస్తున్నారు ఎన్ని కూడా. అంటే ఇదంతా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే జరుగుతుంది. అమాయకులైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే జోసెఫ్ రావణ్ ఉన్నాడో ప్రశ్న ఛానల్కి సంబంధించిన ఇలాంటి వాళ్ళందరినీ కూడా నోరు నొక్కుతూ ఉన్నారు, అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. అదేనండి ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే. ఈ జోసెఫ్ అని, వాళ్ళని, వీళ్ళని అసలు వీళ్ళందరూ గతంలో ఎవరికి తెలిసండి? వీళ్ళందరూ కూడా వీళ్ళు సృష్టించి, వీళ్ళు ఛానల్ సృష్టించి, వీళ్ళు యూట్యూబ్లతో వీరి సొంత డబ్బులతో ఓపెన్ చేయించి వారిని ఇలా వదులుతున్నారు. ఇప్పుడు వీరందరూ కూడా ఏమైపోతున్నారు, ఒకటి బయటపడుతుండే వీడికి ఎవరు కూడా నాకు సంబంధం లేదు, ఇతను వైఎస్ఆర్ పార్టీతో సంబంధం లేదు, రావణన్న అతను ఎవరో మాకు తెలియదు అని చెప్పి నాయకులు మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి అర్థమైపోతుంది కదా, నిన్నంతా కూడా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. సపోజ్ మొన్న హైకోర్టు నుంచి పొన్నవాళ్ళు గారు వచ్చారు, మరి ఆయన వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కేసులు చూస్తున్న వ్యక్తే కదా. మరి ఈరోజు ఆ రావణ కోసం రావాల్సిన పని ఏముంది అంటే వైఎస్ఆర్ పార్టీ అది వాళ్ళు పంపబట్టే వచ్చారు. ఈరోజు ఎప్పుడైతే అతను చేస్తున్న కుట్రల్లో దేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలి, ప్రజలను ఏ విధంగా నాశనం చేయాలన్న థాట్ బయటపడేటప్పటికి మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారండి. ఎందుకంటే వారికి మటుకి ఎక్కడికి వెళ్ళినా ఏమైనా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ పార్టీకి మటుకి పుట్టుపూర్వత్వాలు వాళ్ళకు వెళ్ళిపోతుంది తప్ప వారికి ఆధారం ఉండదు. రేపటి నుంచి జగన్ గారు మాట్లాడుతున్నారు, ఇప్పటికే ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది, ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు జగన్ ఉంటే బాగుండేది మనకి అని చెప్పి ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది ప్రజల్లో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. నిజంగా వాస్తవ పరిస్థితి ఏంటి అసలు రాష్ట్రంలో? వారికి ఏంటంటే అండి, ముందు జగన్మోహన్ రెడ్డి గారు దీనికన్నీ సమీక్షించే కంటే వారు నాయకుల్ని వాళ్ళని కూర్చోబెట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ నేర్పాలండి వాళ్ళకి. వారు బాబు ముందు ప్రజల్లో మీరు క్రమశిక్షణగా ఉండండి, ప్రజల్లో ఏంటి అనేది వారికి మనం చేసే సేవ ఏంటి అని తెలియజేయండి అని చెప్పాల్సింది పోయి ఆయన మీ అందరూ కూడా నరికేయండి, చంపేయండి, గొడ్డలు పట్టు తిరగండి, గుణపాలు పట్టు తిరగండి, నేను చూసుకుంటానంటుంటే అతని నాయకత్వం ఎలా అవుతుందండి? ఇంకా రేపు ఆడపిల్లలు బయట తిరగాలంటే ఎలా తిరుగుతారు? ఈరోజు ఆడపిల్లలు కూడా ఉద్యోగం చేసుకోగలుగుతున్నారు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారంటే కారణం ఏంటి? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఉంది, ధైర్యం ఉంది. ఎందుకంటే ఆడపిల్లలు జోలికి వస్తే కూటమి ప్రభుత్వం సహించనని చెప్పి ముందే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి ముందు జాగ్రత్త కోసం ఈ అందరూ కూడా రకరకాలుగా సన్నాహాలు పొంది ఏదో డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ప్రజలకి కూటమి ప్రభుత్వమే ఉన్న నమ్మకాన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. నిన్న కాక మనం చూశారు, ఆ మినిస్టర్ గారు కొడుకు ఎవరినో గుద్దేసి వెళ్ళిపోతే తప్పేంటి అంటున్నారు. అంటే ఇంక తప్పేంటంటే ఇంకా లా అండ్ ఆర్డర్ చుట్టూ సూర్యుడు పోవాలా? వీళ్ళకి లా అండ్ ఆర్డర్ని క్రమంగా నడిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు జడిసిపోయి వీరందరూ కూడా ఏ విధంగా ఎక్కడనో తెలియక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరినీ ఎవరినైతే వాళ్ళందరినీ పోషిస్తుందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సతమతంలో ఉన్నారు. వీళ్ళు నమ్మి మేము వచ్చాం, మా జీవితాలు, మా కుటుంబాలు, మా భార్య పిల్లలు అందరూ రోడ్లు పాలు అయిపోయారు ఏంటి అని. మీరు చూసారు రావణ కూడా నిన్న ఇంటర్వ్యూలో చూసాం మనం, జైల్లో ఏడుస్తున్నాడంట.
ఎందుకంటే ఏంటి నా పరిస్థితి ఏది, ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను ఎలా బయటకు వస్తానో రానో, ఇంకా నా పరిస్థితి నాకు తెలీదు, నా కుటుంబం అంతా నా పిల్లలంతా ఏమైపోతున్నారు ఏంటని బాధ. మరి చేసేటప్పుడు తెలియదు కదండి. తన కుటుంబం వరకు వస్తే ఒక న్యాయం, ప్రజల వరకు వస్తే ఒక న్యాయమా? ఆ దేవతల్ని నిందించేంత వ్యక్తి ఎవరండి ఈ రోజుల్లో? అసలు తెల్లారితే మనం ఉదయం లేచినట్టు భగవంతుని ప్రార్థిస్తాం, అది హిందూ అవని, యేసుప్రభు అవని, క్రిస్టియన్ ఎవరైనా సరే. అలాంటి వ్యక్తి అతను దేవుళ్ళని కించపరచడం అనేది ఎంత పొరపాటు. అలాంటి వారు ఎప్పటికైనా మనకి దురదృష్టమే. అలాంటి చెడ్డని ఎప్పుడు కూడా ఏరి పారేయాలండి. 2029 ఎలక్షన్ మావిగాన్ వర్సెస్ అమరావతి అని చెప్పి మావిగానికి సపోర్ట్ చేస్తే జగన్ కోటేయండి, అమరావతికి సపోర్ట్ చేస్తే చంద్రబాబు కోటేయండి అని చెప్పి జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎలా ఉండిపోతుందంటారు ఈసారి? ఇంకెందుకంటే వారికి అర్థమైపోయిందండి, ఇంకా మావిగాను లేదు, మా జగను లేడు. ఇప్పుడు మావి గన్న అనేది లేదు, మా జగనం లేడు. ఎందుకంటే ఆల్రెడీ లోకల్గా మా వరకు మా గ్రామాల్లో చూస్తే నాయకత్వాలు అందరూ చూస్తే వాళ్ళే బాధపడుతున్నారు. అసలు ఇతను నాయకుడు అయ్యి ఉండి ఈరోజు కేడర్ని ఉత్తేజపరచకపోయి అసలు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు ఏంటి? కొంచెం వాళ్ళు భయపడుతున్నారండి. లోకల్ కొంచెం క్రమశిక్షణగా పనిచేసే నాయకులు ఉన్నారు వైసీపీలో కూడా, వాళ్ళు భయపడుతున్నారు. ఈరోజు మనం చూస్తే ఇంత క్రమశిక్షణగా పనిచేస్తున్నాం, ఇతను చూస్తే ఇతని మాటలకి రేపు ప్రజలు తిరగగలమని ఆలోచిస్తున్నారు. ముందు వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే అయినా రేపు ఈవేళ కాకపోయినా 2029 కాకపోయినా 2036 అవకాశం ఉండొచ్చు. లేకపోతే ఎందుకని ఇంకా అవకాశం లేదు వాళ్ళకి. అవకాశం లేకే ఆ రోజు ప్రజలు నమ్మారు ఏదో చేస్తారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు తప్ప, లేకపోతే అంతకన్నా ఎవరు లేదు. ఏమండి ఇతనికన్నా ఈరోజు మొత్తం సంస్కారం సిద్ధాంతాలు ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈయన అలాంటిది వదిలేసి ఈరోజు ప్రజలను నాశనం చేసేయమంటే అంతవరకు తప్పు. ఎలాంటి నాయకత్వం ఇంక ముందుకు రాదండి. ఎందుకంటే నష్టమైన కష్టమైన కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని గర్వంగా నిలబెడుతుంది ఈరోజు. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ. లోకేష్ గారిని కామెంట్ చేయడానికి వాళ్ళెవరండి? అతను ఒక ఎడ్యుకేటెడ్. ఈరోజు అగ్రరాజ్యాల్లో ఆయన కాలు ఎత్తుకొని తిరుగుతున్నాడంటే ఆయన ఒక సంస్కారం, ఆయన ఒక డిసిప్లైను అంతే. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ రెడ్ బుక్ అయ్యి అని చచ్చిపోతున్నారు. అసలు రెడ్ బుక్తో పని లేకుండా వారే బయట వచ్చేస్తున్నారండి. ఇంకా రెడ్ బుక్ తీస్తే ఎందుకు ఎంతమంది బయటకు వస్తారో? అందుకే రెడ్ బుక్తో పని లేదు ప్రజెంట్. ఇంకా వాళ్ళే భయపడి వచ్చేస్తున్నారు కాబట్టి. అందుకనే ఇప్పుడు రానున్న 29లో ఆయన 11 సీట్లు కాదు ఇంకా అవకాశం లేదండి. ఎందుకంటే భారీ మెజార్టీతో మళ్ళీ కూటమి పార్టీ ముందు నడుస్తుందండి. రైట్, థ్యాంక్ యూ.